సో హే గాయ్స్, సో మన ఇవాళ వచ్చేసరికి మనకి 10th అయిపోయిన తర్వాత మీకు ట్రిపుల్ సీట్ ఎలా వస్తుంది. సో చాలామంది తెలియదు కదా. సో దాని గురించి మీకు క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా ప్రాసెస్ చెప్తాను. సో వీడియో అయితే ఫుల్గా చూడండి. ఫస్ట్ అయితే మీరు 10th అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో మంచి మార్క్స్ ఏంటి బ్రో అంటే మండలం టాప్ అయ్యి వచ్చి ఉండాలి. ఓకేనా. సో మీరు మన 10th ఎలా మార్క్స్ రావాలని చెప్పేసి నేను దానికోసం ఒక సపరేట్ వీడియో పెడతాను. మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో వీడియో కావాలనుకుంటే అంటే అవుట్ ఆఫ్ రావడానికి ఎంత అంటే కొన్ని మీకు చదవడంతో పాటు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి అనమాట. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అలా రాస్తే కొంచెం మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో దాని పరంగా ఎవరు కావాలనుకుంటే కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. సో మీకు 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సో ఒక సర్టెన్ టైంలో వాళ్ళైతే ఒక లిస్ట్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తారనమాట. సో ట్రిపుల్ వాళ్ళు ఎవరైతే ట్రిపుల్ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ ఇస్తారు. సో నోటిఫికేషన్ అంటే లైక్ ఎట్లా మా ట్రిపుల్ సీట్లు ఉన్నాయి. సో ఎలిజిబుల్ వాళ్ళైతే అప్లై చేసుకుని చెప్తారనమాట. సో వాళ్ళ డేట్ కూడా మెన్షన్ చేస్తారు. అది మన 10th ఎగ్జామ్స్ అయిపోయిన ఒక 1 monthకి అట్లయితే వాళ్ళు వస్తారు నోటిఫికేషన్. వచ్చేసిన తర్వాత మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. సో అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది అక్కడ. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఏంటి భయ్యా అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ లేకుంటే ఆర్మడ్ పర్సన్స్ అంటే ఎవరైనా క్యాప్ కేటగిరీ అంటే ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ కానీ ఆర్మీ ఉంటే వాళ్ళకి క్యాప్ అంటాం. ఓకేనా. సో క్యాప్ కేటగిరీ తర్వాత ఎన్సీసీ స్పోర్ట్స్. ఓకే. సో ఇవి స్పెషల్ కేటగిరీ అనమాట. సో ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు స్పెషల్ కేటగిరీ ఉండి పెట్టారు లేకుంటే ఫేక్ పెట్టారని చెప్పేసి దానికి తగ్గట్టుగా ఒక లైక్ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా. సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే సో ఇవన్నీ మీరు పెట్టేసిన తర్వాత సో మీకు థర్డ్ స్టెప్లో ఏం జరుగుద్ది, వెరిఫై జరుగుద్ది. అంటే ఫస్ట్ అంటే నాన్ కేటగిరీ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకంటూ ఒక లిస్ట్ ఇస్తారనమాట. ఓకేనా. సో ఆ లిస్ట్ అనేది వచ్చేసిన తర్వాత ఆ లిస్ట్లో ఒక ఇఫ్ ఇన్ కేస్ దాంట్లో మీ నేమ్ ఉంటే సో మీ నేమ్ తగ్గట్టుగా వాళ్ళైతే కౌన్సిలింగ్ డేట్స్ ఇస్తారనమాట. సో ఆ డేట్స్ ప్రకారంగా మీరైతే వెళ్ళి ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళకి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 10th మార్క్స్ అవునా కాదా లేకుంటే క్యాస్ట్ అవునా కాదా. సో మీరు పెట్టిన వాడికి మీరు ఎక్కడ సబ్మిట్ చేసిన వాటికి సేమా అని చెప్పేసి ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ వెరిఫై అయిపోయిన తర్వాత మీకైతే సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఈ విధంగా సో ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మళ్ళీ ఇంకో లిస్ట్ వస్తుంది. అది ఫేజ్ 2 లిస్ట్. ఓకేనా. సో ఆ లిస్ట్లో ఏం జరుగుద్ది అంటే మీకు లైక్ మళ్ళీ ఇంకొకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుద్ది వాళ్ళకి కూడా సపరేట్గా. సో ఆ వెరిఫికేషన్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకంటూ మళ్ళీ ఫేజ్ 2 లిస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో దాంట్లో వాళ్ళకు కూడా డాక్యుమెంట్స్ మొత్తం క్లారిటీగా ఉంటే వాళ్ళకు కూడా అయితే వెరిఫై చేసేది సీట్ అయితే వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు టూ టైమ్స్ అయితే మీకైతే లిస్ట్ అయితే రావాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ ఇట్లా లిస్ట్ రావాలి, దాంట్లో మీ పేరు ఉండాలి, ఇట్లా జరగాలి అని అనుకుంటే ఇదంతా ప్రాసెస్ ఒక ఎత్తు అయితే దీనికి బేస్మెంట్. ఓకే. సో దీనికి బేస్మెంట్ 10th క్లాస్ మార్క్స్ అనమాట. ఓకేనా. సో 10th క్లాస్ మార్క్స్ మంచిగా వస్తే మీకైతే ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. లేదు మాకు 10th క్లాస్ మార్క్స్ సరిగ్గా రాలేదంటే ఇంకా ఎట్లా వస్తుందంటే డౌటే కదా. ఓకేనా. సో ఫస్ట్ మీకు 10th మార్క్స్ యాజ్ పర్ ప్రైవేట్ స్కూల్కున్న గవర్నమెంట్ స్కూల్ కంపేర్ చేసుకుంటే సో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే కొంచెం మార్క్స్ 0.4% మార్క్స్ని యాడ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఓవరాల్ పర్సంటేజ్లో 0.4% ఎక్కువ ఇస్తారన్నమాట. సో అందుకనే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ స్కూల్. ఓకేనా. సో నేను నెక్స్ట్ వీడియోలో మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో 10th క్లాస్ వస్తాయి ఎగ్జామ్స్ అప్కమింగ్ జరుగుతున్నాయి కదా మార్చ్ వైపులో. అప్పుడు దానికోసం అయితే నేను ఫాలో అయిన రూల్స్ అయితే మీకు చెప్తాను ఎట్లా ఫాలో అయ్యాను నాకు ఎట్లా. సో మా టైంలో 10/10 వచ్చే పాయింట్స్ ఉంటాయి, గ్రేడ్ పాయింట్స్ ఉండేవి. సో దాని ప్రకారం నేను చెప్తాను మీకు. సో మేబీ మీకు ఎవరికైనా అయితే యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.